గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ పిరియా సాయిరాజ్ గారు, అదేవిధంగా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడిశెట్టి దినేష్ గారు, అదేవిధంగా మరో వ్యాపారవేత్త కాదా వెంకటరమణ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మాకు డయస్ స్పాన్సర్ చేసినటువంటి జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ CEO అండ్ కార్యదర్శి జవహర్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్, R&B, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఇలా రెవెన్యూ, ఇలా అన్ని విభాగాల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ అత్యద్భుతంగా సంబరాలు నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటగారి గారికి, జిల్లా SP GR రాధిక గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా DSP గారికి, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారికి, ఇచ్చాపురం టౌన్ SI గోవిందరావు గారికి, రూరల్ SI రమేష్ గారికి, ఇతర ప్రాంతాల నుంచి కవిటి ప్రాంతం నుంచి వచ్చిన SI గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Let's welcome with huge round of applause to our dancers with first song Kala Mandir. సో మరి ఈ రోజు శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేస్తున్న 50 మంది భక్తజనులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ద వన్ అండ్ ఓన్లీ సంతోష్ ఈవెంట్స్. మా సంతోష్ ఈవెంట్స్ నుంచి మేమైతే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీ అందరూ రెడీ ఎవ్రీవన్? రెడీ? సో రెడీ అంటే ఒక్కసారి 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టేసేయాలి ప్లీజ్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఈవెంట్ అయినా యూత్ బాగా రెస్పాండ్ అయితేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈరోజు మా కుర్రాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన అబ్బాయిలు కూడా మంచిగా ఈవెంట్ సక్సెస్ చేయడానికి కొంచెం తోడ్పడండి. అండ్ నౌ వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద వన్ అండ్ ఓన్లీ సంతోష్ ఈవెంట్స్. సో మన ముందుకి ఎవరు వచ్చేస్తున్నారో తెలుసుకునే ముందు మరొకసారి ఈరోజు శ్రీ 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 స్వేచ్ఛావతి అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో నౌ వి హావ్ అ వండర్ఫుల్ డివోషనల్ పెర్ఫార్మెన్స్. ఒక వండర్ఫుల్ దేవుడి పాటతో ముందుగా 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు. మీరు ఎన్ని డేస్ ఈవెంట్ చూస్తూ మీకు అర్థమైపోయి ఉంటుంది. 5+5 రెడీగా ఉన్నారు. సర్వగణాలకు అధిపతి గణపతి ఓం విఘ్నేశాయ. ఇప్పుడైతే ఒక వండర్ఫుల్ సాంగ్ తో మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఈవెంట్స్, సంతోష్ ఈవెంట్స్. ఏం చేయాలి? ఏంటది? వాట్ వాజ్ దట్? బింగో ఓన్లీ అమ్మా. 2, 1. సాంగ్ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. 3, 2, 1.
you think you can dance, ah? Hello everyone, make some noise. Woo! Wow. ఏంటి సంగతులు చెప్పాలి ఏముంటాయి అమ్మ ఇగో అందరూ అమ్మాయిలతో ఇదే ఏంటి సంగతులు అంటే చెప్పాలి ఇదే ఎంత పులిహోర కలుపుతావు నువ్వు ఒక్కసారి మా వాళ్ళతో మాట్లాడడానికి మైకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ గట్టిగా అంటే నీకు నేను చెప్పనక్కర్లేదు ఏది గట్టిగా చేయాలి ఏది గట్టిగా వద్దు అని ఆఫ్కోర్స్ నేను పర్ఫార్మెన్స్ నచ్చలేదా ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు కదా థ్యాంక్ యూ అంత క్యూట్గా అడిగితేనే ఇంతమంది చప్పట్లు కొడితే అసలు తనకి తెలుగు రాదు సో మనం తెలుగు నేర్పిద్దాం హలో ఇచ్చాపురం కుర్రాళ్ళు బాగున్నారా ఉన్నారా లేదా ఏం లేదంటున్నారు మీరు సో నౌ వీ హ్యావ్ అ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ సాంగ్ రెడీ నా డిఎంఎస్
నెంబర్ 1 స్పెషల్ ఎఫెక్ట్స్ అందించే స్పెషల్ యాక్ట్స్ అందించే మా దిల్లు బ్రదర్స్. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వదలరు కదా మీరు కదా పండు అంతేనా? సో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు దిల్లు బ్రదర్స్. సో ఇక్కడ మీ అందరికీ తెలియకపోవచ్చేమో, ఆఫ్ కోర్స్ తెలుసు. ఇక్కడ ఎంతమందికి దిల్లు బ్రదర్స్ తెలుసు? హలో పైకి లెక్స్ బాగా ఊపుతున్నావురా, జాగ్రత్త అయితే నేను తట్టుకోలేదు. నన్ను చూస్తున్నాను, ఎవరి డబ్బులు కొట్టండి. ఓకే సార్ సూపర్ అయితే గట్టిగా వేసుకోండి. హలో సూపర్ అండి పదా. ఎక్కడికి పదార్థా ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇక్కడ పేమెంట్ ఇస్తున్నారు, ఈవెంట్ చేస్తున్నాను నేను. నీకా? అవునా? నేను ఇస్తాను కదా పేమెంట్, నేను ఇస్తాను పేమెంట్. నేను నువ్వు ఇవ్వగలవుతా? మా సంతోష్ ఈవెంట్స్ లో ఇచ్చే పేమెంట్ నువ్వు ఇవ్వగలవా? సంతోష్ ఈవెంట్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇవ్వగలవా? ఇస్తాను. నువ్వు కూడా నాకు ఇవ్వగలవా? అరే నేను అక్కడికి వచ్చేస్తాను, నేను అక్కడికి వచ్చేస్తాను. వీళ్ళందరూ ఫుల్ ఇది మూడాఫ్లో ఉన్నారు. గట్టిగా వేసుకోండి ఇటు వాళ్ళందరూ. అదే అందరు నిద్ర లేచారా? అలాగే ఇంతకీ నువ్వు లేచావా? నేను లేచా. నాకు లేచి అడిగారు, నువ్వు చూసా విన్నావా? అసలు విన్నాను. ఏం విన్నావు? సుఖీ బావా సార్ ఇందాక మీరు ఒక డైలాగ్ వేసారు సార్, ఒకసారి గట్టిగా వేయండి. ఇగో చూడండి, టచ్ చేసి చూడండి. నాకు తెలుసు టచ్ చేయక వీడినే టచ్ చేయాలి. మరి వాళ్ళ పక్కన గేర్తో వెళ్ళిపోయినా పర్లేదు రా బాబు. ఈ అమ్మాయి అరే నేను తప్ప ఎవరు రాదు నీకు. అరే అతను అగో అక్కడ బ్లూ షర్ట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు చూడు. సర్లే కానీ అదిగో అక్కడ రెడ్ షర్ట్ లో అదిగో అదిగో వైట్ షర్ట్
ఎందుకు 2002 మనకు చూడలేదే ఇంత సరుకు సొంత వచ్చేసింది సుఖంతో వచ్చేసింది చిరుకుంతో చింతేసింది చిమ్మంటూ లాగేసింది లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ప్లీజ్ థ్యాంక్ యూ, అలానే ఉండండి. సో స్పెషల్గా ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇంట్లో కష్టపడుతూ బయట కష్టపడుతూ ఉండే మా లేడీస్ కోసమేనమ్మా. నిజంగా కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. I'm a soldier. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా. జీవితంలో ఎలాగైనా బతకవచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. నా గుర్తు కోసినా నన్ను ఇక్కడే పాతేసినా I'm an Indian. సార్ ఈరోజు డ్యూటీ ఎక్కడ సార్? జమ్మూ కాశ్మీర్, పల్వామా. ఓకే సార్. అలర్ట్ 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 మేజర్, మిషన్ స్టార్ట్ అవబోతుంది. ఈ మిషన్ లో మీ ప్రెజెన్స్ కావాలి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకానికి 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 దశాబ్దాల్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా పుల్వామా దాడిని అధికారులు వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ చాటరా. ఆర్మీ అంటే ఒక కుటుంబాన్ని నడిపే ఉద్యోగం కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడే ఒక బాధ్యత. నైజర్, వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేము. లెట్స్ గో బ్యాక్.
పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసుకుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చావుకు సిద్ధపడ్డవాడే అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు What are we going to do? Do or die. What are we going to do? Do or die. What are we going to do? Do or die. Come on! Surrender. You have been targeted. వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కాంచన కన్నా భయంకరంగా ఉంటుంది. సరెండర్ అవ్వడానికి జింకలు కాదురా, ఇండియన్ ఆర్మీ. మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ప్రతి ఒక్క వీర సైనికుడికి ఇదే మా సల్యూట్. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాళ్ళ స్వదేశానికి తిరిగి రానున్నారు. రక్తం నా జెండా అన్నాడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. మన భారతీయ జెండా త్రివర్ణ పతాకం గాలిలో రెపరెపలాడడానికి కారణం ఏంటో తెలుసా? 45 లక్షల మంది భారతదేశ సైనికుల ఊపిరి గాలికి రెపరెపలాడుతుంది నా భారతీయ జెండా. ఎండనక వాననక పగలనక రాత్రనక మట్టనక నీరనక సరిహద్దుల్లో కాపలా కాస్తూ మన ఇంటిలో మన కుటుంబంతో ప్రశాంతంగా ఉంటే కుటుంబంకి దూరంగా తమ ప్రేమకు చిహ్నంగా కన్న పిల్లలకు దూరంగా తను ప్రేమించిన భార్యకు దూరంగా తనకు జన్మనిచ్చి తాను చూసుకోవలసిన తల్లిదండ్రులకు చూడలేనంత దూరంగా ఉన్న సైనికుడే నిజమైన దేశభక్తుడు. అవునా కాదా? మరి అటువంటి దేశభక్తులకి మనం ఘనంగా నివాళులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకసారి మన సెల్ ఫోన్ లైట్ల ద్వారా ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? మీకోసం, మా కోసం, మనందరి కోసం. అటువంటి వారికి దయచేసి లైట్లు ఒకసారి మీ సెల్ ఫోన్ లైట్లు వాళ్ళకి మనం ఘనంగా నివాళులు చెప్తాం. సైనికులారా మీకు మేము తోడుగా ఉన్నామని భరోసా ఇద్దాం. ప్లీజ్ అందరూ మీ సెల్ ఫోన్స్ ఆన్ చేయండి. ఫ్లాష్ లైట్స్. వావ్! సో నిజంగా ఎంతో దూరంలో ఉండి ఇక్కడ మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ బోర్డర్లో గస్తీ కాసే మన సైనికుల వల్లే. రియల్లీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ థింగ్. మేరా భారత్ మహాన్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ. లైట్స్ ఆన్. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. నిజంగా మీరు ఇక్కడ డాన్స్ చేస్తుంటే అక్కడ మీ మాస్టర్ రాజా గారి కళ్ళలో సంతోషం మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ బాయ్స్, కీప్ ఇట్ అప్. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. కుమ్ముడు చింపేసింది సాగా.
చరణ్ సార్ చేస్తున్నట్టు అనిపించింది. ఎన్టీఆర్ సార్కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు. శ్రవణ్ సార్, శ్రవణ్ అంటే నేను ఫస్ట్ టైం ప్రభుదేవ గారిని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యాను. Thank you for the wonderful tribute. Adiripoyindi tribute. బ్యాక్ బాగుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా మీతో మాట్లాడడానికి? పెద్ద పెద్ద వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి అలా చేసి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మిగతా ముందు అలా వేసి ఇప్పుడు మిగతా వాళ్ళు వేస్తారట. హాయ్ అందరికి. ఏదో చెప్తుంది ఏనొద్దు, మనం మంచోళ్ళం, మనం చూసుకున్నాం ఓకేనా? ఏంటి
ఏంటి మేము చూసుకుంటాను మీరు చూసుకునే దానికి సాంగ్ వేసినప్పుడు ఎందుకు నన్ను చూస్తున్నావు చెప్పైతే దాని కాదు బాబు
మల్లెపూలు చూపించి మంచమెక్కినాది